ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 6 రాతి బండలు అంటే ఏమిటి? కానాలో జరిగిన పెళ్లిలో 6 రాతి బండలు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మికమైన సందేశాన్ని కలిగి ఉన్నాయని మీకు తెలుసా? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆ వాక్యము ఏమి చెప్తుందంటే 3 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఏంటంటే మొట్టమొదటిగా శుద్ధీకరణ, అంతరంగిక శుద్ధీకరణ మనకు అవసరమని తెలియజేస్తుంది. 6 రాతి బండల్ని యూదులు బాహ్య సంబంధమైన శుద్ధీకరణకు ఉపయోగిస్తున్నారు, కానీ రాతి బండలు ఏం చెప్తారంటే మీరు బాహ్య సంబంధమైన శుద్ధీకరణ కాదు కానీ అంతరంగమైన శుద్ధీకరణ మీకు అవసరమని పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అలాగే రెండవదిగా మనుషులు కొన్ని పరిమితులు అంటే యు హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఏంటంటే 6 అసంపూర్ణత గుర్తు, 7 సంపూర్ణత గుర్తు. దేవుడు లేకుండా మనుషులు చేసే ప్రతి పని అసంపూర్ణమైనవని అవి తెలియజేస్తున్నాయి. మూడవదిగా యేసు సాధారణమైన వాటిని అసాధారణమైన వాటిగా మారుస్తాడని తెలియజేస్తున్నాయి. చూడండి, ఈ లోకంలో నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉంటున్నావా? అయితే దేవుని చేతుల్లోనికి నువ్వు వస్తే దేవుడు నిన్ను అసాధారణమైన వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా, ఆమేన్.